హైదరాబాద్ జూబిలీ హిల్స్ ఠాణా పరిధిలో మరో సైబర్ మోసం వెలుగు చూసింది. స్కీమ్ పేరుతో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి నుంచి సైబర్ నేరగాళ్లు ₹1,00,000 కాజేశారు. ఆదివారం ఉదయం పల్లా రాజేశ్వర రెడ్డికి ఫోన్ చేసిన ఓ వ్యక్తి వికసిత్ భారత్ పథకం కింద 10 లక్షల వరకు రుణాలు మంజూరు చేసే అవకాశం ఉందని చెప్పాడు. జనగామ నియోజకవర్గంలో అర్హులైన 40 మంది జాబితా పంపిస్తే వెంటనే రుణాలు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యేకి తెలిపారు. దరఖాస్తుకి ₹2,500 చొప్పున మొత్తం ₹1,00,000 పంపించాలని కోరడంతో పల్లా రాజేశ్వరరెడ్డి వెంటనే ఫోన్పేలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. అనంతరం తాను మోసపోయినట్లు గుర్తించిన ఎమ్మెల్యే జూబిలీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం రోజున ప్రైమ్ మినిస్టర్ వికసిత్ భారత్ ప్రోగ్రాం ఉంటది. అందులో నియోజకవర్గానికి దరిదాపుగా ₹4 కోట్ల వస్తాయి. ₹3 కోట్ల ఏమో కేంద్ర ప్రభుత్వ వాటా ఉంటే ₹1 కోటి స్టేట్ గవర్నమెంట్ వాటా ఉంటదని చెప్పేసి చెప్తే అదే రోజు లాస్ట్ డేట్ అని చెప్పేసి నమ్మబలికితే నేను ఇమ్మీడియట్ గా ఆలోచించకుండా యువతులకు ఏమన్నా ప్రోగ్రామ్ వస్తుందని చెప్పేసి అంటే వాళ్ళ ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈఎంఐ కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి అంటే మా భార్య పేరు మీద ఉండే అకౌంట్లకు వెళ్లి దరిదాపుగా ₹1,00,000 ఇమ్మీడియట్ గా నేను బ్యాంక్ లో వేసిన అర్ధ గంటకు ఈయన హరీష్ రావు గారు కూడా నాకు తెలిసి వారు కూడా చేపిస్తున్నా అని చెప్పేసి అంటే వారికి ఫోన్ చేస్తే అంత మోసం నువ్వెట్లా మోసపోయినావన్నా అన్నాడు. అంటే ఇమ్మీడియట్ గా మళ్ళా పోలీస్ స్టేషన్ లో నేను సైబర్ క్రైమ్ కు ఫోన్ చేసి చెప్తే అతను ఎక్కడో తెలుసుకుందామని చూస్తే ఆయన కర్ణాటకలో ఉన్నాడు మనిషి. వాళ్ళకి పైసలు పోయినాయి కానీ ఆ పైసల్ని ఆపినామని చెప్పిన వాళ్ళు ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు, మంత్రులను కూడా మోసం చేస్తా ఉన్నారు. నాలాంటి వాళ్ళే మోసపోతే ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి ఎవరన్నా మిమ్మల్ని కూడా ఈ విధంగా డబ్బులు వేయాలని అడిగితే నాలాగా మోసపోద్దని చెప్పి మాత్రం మీకు కోరుతున్నాను.